ఈ సమయంలో నీ ముందు నిలుచుని ఉన్నాడు. నీ మార్గం ఏమిటో నాకు తెలియచేయి. నీ హృదయాన్ని విప్పి నాతో మాట్లాడు. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు లోక రక్షకుడు నీ ముందు వేంచేసి ఉన్నాడు. ప్రభువా, ఈ సమయంలో నేను గడిపేటువంటి ఈ సమయము నాకు ఉపయోగకరముగా ఉండేలాగున నన్ను దీవించు ప్రభువా. ఎందుకంటే గెత్సెమనే తోటలో నీవు ఆవేదన పొందేటువంటి సమయంలో నిద్రపోతూ ఉన్నటువంటి నీ యొక్క శిష్యులను చూసినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, నా కోసం ఒక్క గంటైనా మేల్కొని ఉండలేరా అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మేల్కొని ఉండి ప్రార్థన చేయమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ తపస్కాలము, ఈ అనుగ్రహ కాలము, ఈ తపస్కాలమే రక్షణ కాలము, ఈ తపస్కాలమే మనలను దేవుని చెంతకు మలిచేటువంటి కాలము. కాబట్టి ఈ సమయంలో ఆ దేవుని వైపు చూస్తూ మన హృదయాలను తెరిచి భక్తియుతముగా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. 103వ కీర్తన 2వ వచనం. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతడు చేసినటువంటి ఉపకారములు వేనిని మరువకము అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, సర్వదా సంతోషంగా ఉండండి, సదా ప్రార్థించండి, అన్ని వేళల యందును దేవునికి కృతజ్ఞతలై ఉండండి అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. మరి ఇప్పటి వరకు మనలను కాచి కాపాడినటువంటి ఆ దేవుడు మనకు చక్కనైనటువంటి అవకాశమును దయచేసి ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చి
దివ్య ప్రసాద రూపములో మన ప్రార్థనను ఆలకిస్తున్నటువంటి ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకునేటటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు దయచేశాడు. కనుక నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన చేసినటువంటి ఏ ఉపకారములు మరువకము అని పలికిన రీతిగా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, మన తోబుట్టువులను, మనను ఇప్పటి వరకు ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, మనకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, దేవుని మార్గంలో నడిపిస్తున్నటువంటి ప్రతి గురువును, మన జీవితంలో ఎవరైతే మనకు సహాయం చేశారో వారందరిని కూడా తలంచుకుంటూ దేవునికి వందనములు తెలియచేద్దాం. దేవుడిచ్చినటువంటి అవయములతోనూ, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అణువుతోనూ ఆయనను స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యముగా ఈ ప్రాంగణమంతా కూడా దేవుడు తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ఎటువంటి అపోహాలకు, ఎటువంటి చెడ్డ ఆలోచనలకు, ఎటువంటి దుష్ట ఆలోచనలకు తావివ్వకుండా ఏ విధంగానైతే అపోస్తలులు ఏకమై ప్రార్థన చేస్తూ ఉండగా వారందరినీ కూడా ఆవరించినటువంటి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మరలను కూడా ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను గణపరచడానికి అటువంటి మంచి హృదయాన్ని మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఆత్మశక్తి లేనిదే ఎవరు కూడా నన్ను ఆరాధించలేరు అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. నా ఆత్మశక్తి లేనిదే ఎవరు కూడా ఇదిగో నన్ను ఆకర్షింపలేరు అని పలుకుతూ ఉన్నాడు. కనుక ఈ తరంలో అయ్యా నన్ను ఆవరించండి, నీ ఆత్మతో నన్ను బలపరచండి, నిన్ను సంపూర్ణముగా ఆరాధించడానికి, మనస వాచ కర్మణ నిన్ను స్తుతించడానికి ఆ హృదయాన్ని నాకు దయచేయండి దేవా అని ప్రార్థన చేసుకుంటూ ఆ దేవుణ్ణి స్తుతించుదాం. చప్పట్లతోనూ మనకి ఇచ్చినటువంటి ఆ స్వరములతోనూ ఆ దేవుణ్ణి ఆరాధించుదాం. తండ్రి దేవా ఆరాధనా, తండ్రి దేవా ఆరాధనా, తండ్రి దేవా ఆరాధనా, తండ్రి దేవా ఆరాధనా, యేసుదేవా ఆరాధనా, యేసుదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా. అందరూ చప్పట్లు కొడుతూ తండ్రి దేవా ఆరాధనా, తండ్రి దేవా ఆరాధనా, తండ్రి దేవా ఆరాధనా, తండ్రి దేవా ఆరాధనా, యేసుదేవా ఆరాధనా, యేసుదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా, నా జీవమ ఆరాధనా, నా జీవమ ఆరాధనా. అందరూ స్తుతించుదాం. నా జీవమ ఆరాధనా, నా జీవమ ఆరాధనా, నా ప్రాణమారాధనా, నా ప్రాణమారాధనా, నా సర్వమారాధనా, నా సర్వమారాధనా, నా శక్తి
ప్రాణమ ఆరాధనా, నా జ్ఞానమ ఆరాధనా, నా జ్ఞానమ ఆరాధనా, నా బలమా ఆరాధనా, నా బలమా ఆరాధనా, నా స్వస్థత ఆరాధనా, నా స్వస్థత ఆరాధనా, నా సర్వమారాధనా, నా సర్వమారాధనా, నా ప్రాణమ ఆరాధనా, నా ప్రాణమ ఆరాధనా, నా ప్రాణమ ఆరాధనా, నా ఫలమ ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా తండ్రి ఆరాధనా, ఆరాధనా తండ్రి ఆరాధనా, ఆరాధనా ఆత్మమారాధనా, ఆరాధనా ఆత్మమారాధనా, ఆరాధనా సర్వమారాధనా, ఆరాధనా సర్వమారాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. భారములచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు మీకు విశ్రాంతినిచ్చెదను అని పలికిన ఓ యేసయ్యా నీకే నా ఆరాధనా. భారములచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు మీకు విశ్రాంతినిచ్చెదను అని పలికినవో యేసయ్యా నీకే నా ఆరాధనా. భారములచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు మీకు విశ్రాంతినిచ్చెదను అని పలికినవో యేసయ్యా నీకే నా ఆరాధనా. నా భారములను మోయువాడా, నా భారముల నుండి నన్ను విడిపించువాడా, నీకే నా ఆరాధనా. నన్ను స్వస్థపరచువాడా, నీకే నా ఆరాధనా. ఆరాధనా యేసు ఆరాధనా. పడదాం ఆరాధనా. స్తుతించండి, దేవుడిచ్చినటువంటి స్వరంతో స్తుతించు. ఆరాధన దేవుడిచ్చినటువంటి అవసరమును బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశమును బట్టి దేవుని స్తుతించండి. స్తుతి ఆరాధనలో మనకు విడుదల, స్తుతి ఆరాధనలో మనకు స్వస్థత, స్తుతి ఆరాధనలో మన పాపములకు పశ్చాత్తాపము, స్తుతి ఆరాధనలో మన పాపము నుండి మనకు విడుదల కలుగుతుంది. కనుక స్తుతించు, దేవుని ఆరాధించు. అయ్యా ఇదిగో నేను నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధిస్తూ ఉండగా ఈ ఆరాధన బట్టి నన్ను బలపరచండి. ఈ ఆరాధన బట్టి ప్రభువా నాకు బంగారు భవిష్యత్తు ప్రసాదించండి. ఈ ఆరాధన బట్టి ప్రభువా నేను ఏ భారముతోనైతే, బాధతోనైతే, సమస్యతోనైతే, ఇబ్బందితోనైతే ఇదిగో నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రార్థన బట్టి ప్రభువా నన్ను దీవించండి. ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన
యేసు ఆరాధన, ఆరాధన, యేసు ఆరాధన. భారములచే అలసి సొలసి ఉన్నా సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిచ్చెదను అని పలికినవో యేసయ్యా, నీకే నా ఆరాధన. భారములచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతినిచ్చెదను అని పలికినవో యేసయ్యా, నీకే నా హృదయపూర్వక ఆరాధన, నీకే నా సంపూర్ణ మనసుతో ఆరాధన, నీకే నా సంపూర్ణ శక్తితో ఆరాధన. Praise the Lord. 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 అందరం నిలబడదాం. ఈ యొక్క దివ్య ప్రసాద రూపములో వేంచేసినటువంటి దేవుడు, దివ్య ప్రసాద రూపములో మన ముందు ఉన్నటువంటి దేవుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో అడగండి మీకు ఇవ్వబడును అని పలుకుతూ ఉన్నాడు. ప్రార్థనలో మీరు ఏది అడిగినా సరే దానిని తప్పక నేను నెరవేరుస్తాను అని మనకు అభయాన్ని ఇచ్చాడు. అయితే ఆ ప్రార్థన సంపూర్ణ విశ్వాసముతోనూ సంపూర్ణ నమ్మకముతోనూ దేవుడు నాకు దయచేస్తున్నాడు అనేటటువంటి ఆ మనసుతో కలిగినప్పుడు దేవుడు మనలను దీవిస్తూ ఉంటాడు. కనుక ఈ తరుణములో ఆ దివ్య ప్రసాద రూపంలో ఉన్నటువంటి వెంచేసినటువంటి ఆ దేవుణ్ణి ఆత్మ బలమును మాకు దయచేయండి అయ్యా. నిన్ను స్తుతించడానికి ఇదిగో మా శక్తి సరిపోదు, నిన్ను ఆరాధించడానికి మా శక్తి సరిపోదు, నిన్ను గణపరచడానికి నువ్వు చేసినటువంటి ఆ మేలునకు కృతజ్ఞత తెలపడానికి మాకు మా యొక్క బలము శక్తి జ్ఞానము సరిపోదు. కనుక ప్రభువా, నీ ఆత్మ బలమును నాకు దయచేయి, నీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపండి, మీ యొక్క ఆత్మ శక్తితో మమ్మల్ని నింపండి అని ప్రభువుని కళ్ళు మూసుకుంటూ ఆత్మ వరాలకై, ఆత్మ బలమునకై, ఆత్మ శక్తికై మనం ప్రార్థన చేద్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. చప్పట్లు కొడుతూ ఆ ప్రభు యొక్క ఆత్మ అభిషేకము మన మీద రావాలని ప్రార్థన చేద్దాం.
అందరికీ ఈ పిలుపు ఉన్నది. కానీ దేవుని యొక్క దీవెనలు పొందుకున్నటకై, దేవుడిచ్చినటువంటి అనుగ్రహం కృతజ్ఞత తెలుపుటకై కేవలము మనలను మాత్రమే దేవుడు తీసుకున్నాడు. కనుక ఈ యొక్క చక్కనైనటువంటి ఈ భాగ్యము పొందుకున్నటువంటి మనం, ఈ చక్కనైనటువంటి అవకాశం పొందుకున్నటువంటి మనం, అయ్యా ఇదో నీ ఆత్మ వరములతో నేను వెళ్ళాలి, నీ యొక్క ఆత్మ అభిషేకంతో వెళ్ళాలి, మీరిచ్చినటువంటి దీవెనలతో నేను వెళ్ళాలి. కనుక మీరు మీ యొక్క ఆత్మ అనుగ్రహాలు నాకు దయచేయండి, మీ ఆత్మ ఫలాలు నాకు దయచేయండి, మీ దీవెనలు మాకు దయచేయండి మొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని అడుగుదాం అందరూ కలిసి. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. ద్రవ్యతమ్మా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, 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 పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. Praise the Lord. 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 Praise the Lord.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ యొక్క చక్కనైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. బిడా, నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీ విశ్వాసమే నీకు దీవెన, నీ విశ్వాసమే నీకు సంపూర్ణ ఆరోగ్యము. యేసుక్రీస్తు చేసినటువంటి ప్రతి అద్భుతములో ఆయన అడిగినటువంటి మాట, నీవు నేను అది చేయగలనని విశ్వసిస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. నేను స్వస్థపరచగలనని విశ్వసిస్తూ ఉన్నావా? నీకు సంపూర్ణ ఆరోగ్యముని ఇవ్వగలనని విశ్వసిస్తూ ఉన్నావా? నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీ విశ్వాసమే నీకు విడుదల, నీ విశ్వాసమే నీకు దీవెన అని పలుకుతూ ఉన్నాడు. మరి ఈ తరుణములో ప్రత్యేకముగా విశ్వాసముతో అడిగిన ప్రతి బిడ్డకు కూడా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. మరి ఎంతోమంది ఈ యొక్క పిలుపును అందుకున్నారు. 1 గంట దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, 1 గంట ఆయన దీవెనలు పొందుకొనడానికి, 1 గంట ఆయన ఆత్మ ఫలములతో మనం నింపబడటానికి ఎంతోమందికి ఈ పిలుపు ఉన్నది. కానీ ఆత్మ అనుగ్రహంచే, ఆత్మ ప్రేరేపణచే ఎవరు కూడా నా చెంతకు రాలేరు అని పలుకుతున్నాడు. మరి ఎంతోమంది యొక్క మాటల ద్వారా, తల్లిదండ్రుల యొక్క మాటల ద్వారా, గురువుల యొక్క మాటల ద్వారా, ఎంతోమంది యొక్క పెద్దల మాటల ద్వారా ప్రేరేపింపబడి ఆయన సన్నిధికి మనల్ని రప్పించుకున్నాడు. కనుక మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ప్రభుకి వందనాలు తెలియచేద్దాం. ఇంకా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యువత అంటేనే శక్తి, అవునా? యువత అంటేనే బలం, యువత అంటేనే ఆ యొక్క ధైర్యం, యువత అంటేనే ఎక్కడ లేనటువంటి భరోసా, యువత అంటే ఎక్కడ లేనటువంటి ఆ యొక్క శక్తి కనబడుతూ ఉంటుంది. కానీ దేవాలయంలో ఉన్నప్పుడు దేవునికి చప్పట్లు కొట్టడానికి ఆ శక్తి సరిపోవట్లా. కనుక మనకున్న సంపూర్ణ శక్తితో ఆ దేవుడికి చప్పట్లు కొడుతూ వందనాలు తెలియచేద్దాం గట్టిగా. మనం ఎంతగా దేవుని ఆరాధిస్తే, ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తే అంతగా మనకు దీవెన. ఎందుకనంటే నీ విశ్వాసమే నీకు స్వస్థత అని పలుకుతూ ఉన్నాడు. మరి యొక్క తరుణంలో ఈ తపస్సు కాలము మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకునేటటువంటి కాలం. ఒకసారి మన జీవితాలను మళ్ళీ సరిచేసుకునేటటువంటి కాలం. మన నడవడిక ఏ విధంగా ఉన్నది అని ఆత్మ పరిశీలన చేసుకునేటటువంటి కాలం. మరి ఈ కాలంలో దేవుని వాక్యం ద్వారా ప్రేరేపింపబడి మన జీవితం మన ముందు కనబడుతూ ఉంటుంది. ఎన్నో వ్యామోహాలకు, ఎన్నో వ్యసనాలకు, ఎన్నో బానిసలకు మనం కట్టుబడిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకున్న తరుణంలో హృదయ శుద్ధి పొంది నా చెంతకు రండి. ఈరోజు మనకు పిలుపునిచ్చినటువంటి మాట ఏమండి? తిరిగి నా చెంతకు రండి అని అంటూ ఉన్నాడు. దానికి ఉపోద్ఘాతంలో ఒక మాట పలికారు, ఇదే అనుకూల సమయము, ఇదే దేవుడిచ్చినటువంటి మీకు సమయం కాబట్టి మీరు ఆయన చెంతకు రండి అంటూ ఉన్నాడు. మరి ఈ తరుణములో దేవుని యొక్క ప్రేరేపణ వలన, దేవుని యొక్క ఆత్మ వలన మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆయన యొక్క శరీర రక్తాలను స్వీకరించడానికి మిమ్మల్ని ఆయుధపరచుకొనండి. గురువులు ఇక్కడ పాప సంకీర్తన వింటూ ఉంటారు కనుక అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి పాప సంకీర్తన చేసి మీ హృదయాలను శుద్ధి చేసుకొని ఇదిగో దేవుడిచ్చేటటువంటి ఆ బలముతోనూ శక్తితోనూ నూతన ఆత్మతోనూ నూతన జీవంతో మీరు నింపబడాలని నేను ఆరాటపడుతూ ఉన్నాను, అదేవిధంగా కోరుతూ ఉన్నాను. కనుక ఈ చక్కనైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆ యొక్క మంచి పాప సంకీర్తన చేసి దీపబలి పూజలో పాల్గొని దేవుని యొక్క శరీర రక్తాలను యోగ్యముగా స్వీకరించవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా పిలుపుని ఇస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 7వ అధ్యాయము వచనములు 11 నుండి.
లూకా సువార్త 7వ అధ్యాయము వచనములు 11 నుండి. అటు పిమ్మట యేసు నాయును గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జనసమూహమును ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమున ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు తీసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, ఓ యువకుడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. యేసును గురించిన ఆ వర్తమానము యూదయ ప్రాంతము అందంతటను పరిసర ప్రాంతముల అందంతటను వ్యాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ముందుగా మీ అందరికీ ఒక ప్రశ్న. ఎందుకు మనము దేవుని దగ్గరకు వచ్చి ఆయనకి స్తుతులు స్తోత్రాలు తెలియచేయాలి? ఎందుకు దేవుని చెంతకు వచ్చి దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియచేయాలి? ఎందుకు? ఆన్సర్ కావాలి. ఎందుకు? మన పాపముల మన్నించినందులకు గాను, ఇంకా ఆయన రూపాన్ని మనకిచ్చినందుకు గాను, ఇంకా చెప్పచ్చు, చేసినటువంటి మేలులను మరువకోకుండా ఆయనకి వందనాలు తెలియచేయడానికి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా ఎందుకు దేవునికి మనం వందనాలు తెలియచేయాలి అని అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. అంతటా దేవుడైన యావే నేల మట్టిని కొంతను తీసుకొని దానికి ఒక రూపమును ఇచ్చి ఆ రూపములో ఏమి ఊదాడు? తన యొక్క శ్వాసను ఊదాడు. అంటే ఎవరైతే ఈ శ్వాసను తీసుకుంటున్నారో వారందరూ కూడా దేవుని యొక్క ప్రతిరూపాలు. అదే విధముగా ఈ లోకములో నువ్వు ఒక పలానా కుటుంబంలో పుట్టాలి, పలానా తల్లిదండ్రులకే పుట్టాలి, లేకపోతే పలానా మతంలోనే పుట్టాలి, లేకపోతే పలానా వ్యవస్థలోనే పుట్టాలి, లేకపోతే పలానా ప్రాంతంలోనే పుట్టాలి అని ఎవరైనా అనుకొని పుట్టామా? లేదు. ఇది దేవుడిచ్చినటువంటి ఒక అనుగ్రహం. ఈ జీవితము ఒక అనుగ్రహం. దేవుడు మన జీవితాన్ని ఒక విలువ, ఆయన ఉన్నతమైనటువంటి విలువగా మనకు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ మట్టి నుండి శరీరాన్ని చేసి దాని తర్వాత ఇదిగో ఈ మట్టిలో ఈ శరీరమే కాదు, నా ప్రాణం ఉండాలి, నా శ్వాస ఉండాలి, నా ఆత్మ ఉండాలి అని మన ముక్కు రంధ్రంలో ఆయన ప్రాణవాయువును ఊదాడు. ప్రైజ్ ద లార్డ్. ముక్కు రంధ్రములో ప్రాణవాయువునూది జీవమునిచ్చిన తండ్రి నీవే. అందుకు మనం దేవునికి వందనాలు తెలియచేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి రెండవదిగా ఎందుకు దేవునికి వందనాలు తెలియచేయాలి? ఎందుకు వందనాలు తెలియచేయాలి? మనం ఈ మధ్యన మనం చూస్తూనే ఉంటాం, హఠాత్తుగా కొంతమంది చనిపోతూనే ఉన్నారు, ఆడుతూనే చనిపోతూ ఉన్నారు, పని చేస్తూనే చనిపోతూ ఉన్నారు, యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు, అదేవిధంగా రోగాలతో చనిపోతూ ఉన్నారు, మానసిక సమస్యలతో చనిపోతున్నారు, వ్యాధులు వచ్చి తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు. ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ, ఎన్నో సమస్యలతో బాధపడుతూ వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి మన ఉన్నటువంటి సమస్య నుండి ఎలా బయటపడాలి
అనేటటువంటి పరిగెత్తుతున్నటువంటి లోకం. మరి ఈ లోకములో ఇప్పటి వరకు కూడా మనకు కంటికి రెప్పల కాచి కాపాడుతున్నా, నీ తల్లి మరిచినా నీ తండ్రి మరిచినా నేను మాత్రము నిన్ను మరువను అని పలికి మనకు అభయం ఇచ్చి ఆయన మనలను కాచి కాపాడుతున్నాడు. కనుక ఇప్పటి వరకు నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు అని అంటే అది దేవుని యొక్క కృపే. కాబట్టి మనం దేవునికి వందనాలు తెలియచేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎందుకు వందనాలు తెలియజేయాలంటే మన సర్వము కూడా ఆయన సమర్పించినదే. ఈరోజు నీకున్నటువంటి ఈ యొక్క యవనం అయితేనేమి, ఈరోజు నీకున్నటువంటి ఈ జ్ఞానం అయితేనేమి, ఈరోజు నీకున్నటువంటి ఈ శక్తి అయితేనేమి, ఈరోజు నీకున్నటువంటి ఈ కుటుంబం అయితేనేమి, ఈరోజు నీకున్నటువంటి ఈ యొక్క బంధుమిత్రులు అయితేనేమి, ఈరోజు నీకున్నటువంటి ఆ స్నేహితులు అయితేనేమి, అందరూ కూడా దేవుడు నీకు ప్రసాదించినటువంటి బహుమానములే. కనుక మనం అందుకు ముందుగా దేవునికి వందనాలు తెలియచేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక మన జీవితాంతము ఆయనని స్తుతించిన ఆయన చేసినటువంటి ఉపకారములకు మనము ఏనాడు కూడా కృతజ్ఞత తెలియచెప్పలేము. అందుకంటే ఆయన ప్రతి నిమిషము కూడా మనకు ఏది అవసరమో, ఏది ఏ సమయంకి కావాలో ఆయన మనకు అందిస్తూ ఉన్నాడు. నువ్వు మర్చిపోయినా, నువ్వు రాకపోయినా సరే నేను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాను అని అంటూ ఉన్నాడు. ఈ రోజున మనము ఆయన సన్నిధికి వచ్చాము అని అంటే ఆయన ఆత్మ ప్రేరేపణనే తప్ప మనం ఆయన చెంతకు రాలేదు. కనుక అది మనం గుర్తుంచుకొని నువ్వు చేసినటువంటి ప్రతి ఉపకారంలో చాలాసార్లు మనం తల్లిదండ్రులను అడ్వాంటేజ్గా తీసుకుంటాం. అవునా? మనకు ఇది ఇవ్వలేదు, లేకపోతే వస్తువులు ఇవ్వలేదు, మంచి కాలేజీలో జరిపించట్లేదు, మంచి చదువుని ఇవ్వట్లేదు, మంచి వస్త్రాలు ఇవ్వట్లేదు అని ఎన్నోసార్లు మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం అనేక విధాలుగా కంప్లైంట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటి? కృతజ్ఞత కలిగినటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కృతజ్ఞత కలిగినటువంటి మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీ తల్లిదండ్రులకు దేవుడిచ్చిన గాను కృతజ్ఞతలు తెలియచేయాలి. అదేవిధంగా నీకు విద్యాబుద్ధులను నేర్పిస్తున్నటువంటి గురువులకు గాను నువ్వు కృతజ్ఞతలు తెలియచేయాలి. అదేవిధంగా నిన్ను సక్రమార్గములో నడుపుతున్నటువంటి పెద్దలకు గాను నువ్వు కృతజ్ఞతలు తెలియచేయాలి. అదేవిధంగా నిన్ను దేవుని వైపు సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి గురువులకు నువ్వు కృతజ్ఞత తెలియచేయాలి. మన జీవితంలో ఎవరైతే మంచి చేస్తున్నారో, మన జీవితంలో ఎవరైతే మేలు చేస్తున్నారో, మన జీవితానికి ఏది అవసరమో దానిని మనకు సమకూరుస్తున్నారో వారందరినీ తలంచుకొని మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. కానీ చాలాసార్లు మనం ఆ కృతజ్ఞత భావాన్ని మరిచిపోతూ ఉంటాం. అదేవిధంగా 10 మంది కుష్ఠరోగులను దేవుడు నయం చేసినప్పుడు మీరు వెళ్ళి మీ అర్చకును కనపడండి అని చెప్పినప్పుడు ఆ 10 మంది కూడా వెళుతూ ఉన్నారు. ఆ 10 మంది కూడా వెళుతూ ఉన్నప్పుడు ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి, అయ్యా ఇదిగో నేను రోగంతో ఉన్నాను, నేను బాధతో ఉన్నాను, ఒంటరితనంతో ఉన్నాను, నా కుటుంబం నన్ను వెలివేసింది, నా గ్రామం నన్ను వెలివేసింది, నా బిడ్డలు నన్ను వెలివేశారు, నేను నా అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను వెలివేశారు, ఇంకా నేను ఉండి ప్రయోజనం ఏంటి, నా జీవితానికి ఉపయోగం ఏంటి అని అనుకున్న తరుణంలో నువ్వు వచ్చి మళ్ళీ నా జీవితాన్ని చిగురింపజేశావు. నువ్వు వచ్చి మళ్ళీ నా జీవితాన్ని ఫలింపజేశావు. నువ్వు వచ్చి మళ్ళీ నాకు జీవాన్ని ఇచ్చావు, నూతన జీవితాన్ని ఇచ్చావు, నూతన ఆత్మని ఇచ్చావు, కనుక నీకు వందనాలయ్యా అని అక్కడ అన్యుడు వచ్చి దేవునికి వందనాలు తెలియచేశాడు. అంటే అప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, తక్కిన 9 మంది ఎక్కడా? 9 మంది ఎక్కడా? అంటే దేవుడు ఏంటి, మనం అడిగిన ప్రతిసారి కూడా మేలును దయచేస్తున్నాడు. మరి ఆ మేలులకు మనం ఎన్నిసార్లు ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం, ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఎన్నిసార్లు అయ్యా నేను నిన్ను మొరపెట్టుకున్నప్పుడు నాకు ఈ యొక్క సమస్య నుండి తీర్చావు, నిన్ను మొరపెట్టుకున్నప్పుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, నిన్ను మొరపెట్టుకున్నప్పుడు నా ఇంకా సమస్యను నుండి నన్ను పరిష్కరింప చేశావు, కనుక నీకు వందనాలు దేవా అని ఎన్నిసార్లు మనం వందనాలు తెలియజేశాం. కనుక దేవాలయంలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయనను స్తుతించండి అని అంటున్నాడు. ఏ విధంగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అగణిత దూతములు ఏ విధంగానైతే స్తుతిస్తున్నాయో అదే రీతిగా మనము కూడా స్తుతించాలి. ఎందుకని? నేను అడిగాను కాబట్టి నువ్వు ఇచ్చావు అని కాకుండా ఇప్పటి వరకు కూడా నాకు అన్ని విధాలుగా నువ్వు చేసినటువంటి ప్రతి మేలుడికి గాను నీకు స్తోత్రముల దేవా అని ఆయనకి వందనాలు తెలియచేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు కూడా మనతో ఉండి మనల్ని నడిపించిన కాను దేవునికి వందనాలను తెలియచేయాలి. అందరం నిలబడదామా? యువకులే కాబట్టి, యువతలమే కాబట్టి అందరము
శక్తి కలిగిన వారం, బలం కలిగినటువంటి వారం. ఎందుకంటే ఆత్మహీనులు కాకోకుండా, శరీర బలహీనులు కాకుండా దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించడానికి మనం ఆ యొక్క శక్తిని ఉపయోగించుకోవాలి. కనుక మన పొట్లాట్లకి, లేకపోతే బైకుల మీద తిరగటానికి, లేకపోతే చెడు వ్యసనాలకు బానిస అవ్వటానికి, లేకపోతే రకరకాలుగా మనం ఎన్నో విధాలుగా మన శక్తిని వృధా చేస్తూ ఉంటున్నాం. దేవుడిచ్చినటువంటి శక్తిని దేవుడికి ఉపయోగించాలి. దేవుడిచ్చినటువంటి ఆ బలమును దేవుడికి ఉపయోగించాలి. ఆయన స్తుతించడానికి ఉపయోగించుకోవాలి. ఆయన మనతో ఉండడానికి అని ఉపయోగించుకోవాలి. ఆయన మనల్ని దీవించాలని మనం ఈ శక్తిని ఉపయోగించుకోవాలి. కనుక అయ్యా, ఇప్పటి వరకు కూడా నీవు నాతో ఉన్నావు, నన్ను బలపరిచావు. నాకు కష్టాలు వచ్చినా, రోదులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నాతో ఉండి నన్ను నడిపించావు కనుక నీకు స్తోత్రం అని మనం చెప్పగలగాలి. హృదయపూర్వకంగా ఎవరైతే హృదయముతోనూ, మనస్సుతోనూ, ఆత్మతోనూ, శక్తితోనూ, బలముతోనూ ఆయనకు వందనాలు తెలియజేస్తారో అటువంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి వారిని దేవుడు దీవిస్తున్నాడు. అటువంటి వారిని దేవుడు ఆదరిస్తున్నాడు. కనుక అయ్యా, నీవు నాకు తోడుగా ఉండు. ఇప్పటి వరకు నాకు తోడుగా ఉన్నందుకు కాను నేను నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి నీకు వందనములు తెలియజేస్తున్నాను. అయ్యా, నువ్వు నాకు తోడు ఉండగా నాకు భయం లేదు. నువ్వు నాకు తోడు ఉండగా ఇదిగో ఈ లోకంలో ఏది వచ్చినా నేను ఎదుర్కొనేటటువంటి శక్తి నాకు ఉంది. కనుక నీకు స్తోత్రం అని ఆయనకు వందనాలు తెలియజేస్తూ చప్పట్లు కొడుతూ మనం పొందుకున్నటువంటి ప్రతి మేలులకు కాను ఆయనకి వందనాలు తెలియజేద్దాం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. చెప్తామా? దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. చప్పట్లు కొడదాం, దేవుని స్తుతించండి. ప్రతి ఒక్క మేలు కూడా మీరు తలంచుకోనండి. చాలాసార్లు మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియచేయాల, మన గురువులకి కృతజ్ఞతలు తెలియచేయాల. మన జీవితాన్ని మార్చడానికి, మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించడానికి సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవునికి తలంచుకొని దేవుడికి సమర్పిస్తూ ఆయనకు వందనాలు తెలియచేద్దాం. చప్పట్లు కొట్టాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. యువకులుగా ఉన్నాం కాబట్టి ప్రతి దానికి కూడా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి.
తల్లిదండ్రులు మనల్ని ఇది చేయబాకండి, అది చేయబాకండి, నువ్వు ఎలా ఉండు, అలా ఉండు, చాలాసార్లు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. చాలాసార్లు మనం అనుకున్న పనులు చేయకోకుండా మనల్ని అడ్డు పెడుతూనే ఉంటారు. దానికి సమయంలో ఎందుకు ఈ కుటుంబంలో పుట్టానా, ఎందుకు నాకు ఇన్ని సమస్యలు, ఎందుకు నాకు ఇలా అడ్డుపడుతున్నారు అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ ప్రతి తల్లి తండ్రి కూడా తమ బిడ్డల బాగు కోసమే చూసుకుంటారు. ప్రతి తల్లి తండ్రి కూడా తమ బిడ్డలు బాగు కొరకే వారు ఆశపడతారే కానీ ఎవరిని కూడా తగ్గించాలని లేదు. కానీ చాలాసార్లు మనమే ఆ కోపాలతోనూ ఆ తాపాలతోనూ కష్టాలు వచ్చినప్పుడు వారి మీద కోపపడుతూ, నష్టాలు వచ్చినప్పుడు వారిని దూషిస్తూ చాలాసార్లు మనం వారిని అవహేళన చేశాం. కానీ దేవుడు అంటున్నటువంటి మాట, నీ తల్లిదండ్రులను గౌరవింపము, నీ తల్లిదండ్రుల యొక్క దీవెనలను నువ్వు పొందుకును, వారికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడవాకు, వారి యొక్క మాటలే నీ యొక్క శిరోధారి, వారి యొక్క మాటలే నీ యొక్క జీవితానికి ఆధారం కనుక వారి మాటలను ఆలకించు అంటారు. కానీ మనం చాలాసార్లు దానికి లెక్క చేయం, చాలాసార్లు వారి మాటలు మనం ఆలకించాం. కనుక ఈ తరుణంలో అయ్యా ఇదిగో నాకున్నటువంటి ఆ బాధలు, నాకున్నటువంటి ఆ శ్రమలలో నీకు నాకు తోడుగా ఉన్నా, ఇదిగో మళ్ళీ నాకు ఆ జీవితాన్ని తెలుసుకొని వారికి తగిన రీతిగా నన్ను నేను మలుచుకోవడానికి నాకు సహాయం చేశావు. అదే రీతిగా ఎంతోమంది నేను నమ్ముకున్నాను, నా స్నేహితులను నేను నమ్ముకున్నాను, అదేవిధంగా నా బంధువులను నేను నమ్ముకున్నాను, అదేవిధంగా నా అనుకునే వాళ్ళని నేను నమ్ముకున్నాను. చాలాసార్లు నన్ను కష్టాల్లో విడిచిపెట్టారు, నా బాధలలో విడిచిపెట్టారు. నాకు అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, హేళనలు వచ్చినప్పుడు, అదేవిధంగా నన్ను అర్థం చేసుకున్నప్పుడు ఇదిగో నిన్ను మొరపెట్టుకున్నప్పుడు నాకు తోడుగా ఉన్నావు, నిన్ను మొరపెట్టుకున్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చావు, నిన్ను మొరపెట్టుకున్నప్పుడు ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను అని నాకు అభయాన్ని ఇచ్చావు. కనుక ఆ ధైర్యాన్ని బట్టి నాకు చేసినటువంటి ఆ కష్టాలలో, బాధలలో, శ్రమల్లో నాకు తోడు ఉన్నందుకు కాను నీకు వందనములు తెలియజేస్తున్నాను దేవా అని ఆయనకు వందనాలు తెలియజేద్దాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతనున్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, నిన్ను తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. చెబుతారు హృదయపూర్వకంగా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. మనుషులమే కాబట్టి చాలాసార్లు అనారోగ్యాలకు కూడా గురి అవుతూ ఉంటాం. చాలాసార్లు మనం చేసినటువంటి పొరపాట్ల వల్ల మనకు ఈ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఈ అనారోగ్యాలు వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు, మనకి ఇష్టమైనటువంటి వారు ఎంతో బాధపడుతూ ఉంటారు, ఎంతో రోధిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా ఇదిగో యవ్వనములో ఉన్నాడు, యవ్వనములో ఉన్నది, ఈ బిడ్డకి ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నది కనుక ఈ బిడ్డ నశించుకోకుండా నీ స్వస్థతను దయచేయి అని ఎంతోమంది మన కోసం ప్రార్థన చేసి ఉంటాం. గురువుల దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి ఉంటాం, పుణ్యక్షేత్రములకు వెళ్ళి ప్రార్థన చేసి ఉంటాం. అదేవిధంగా మనకు తోచినటువంటి ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి ఉంటాం. ఆ ప్రార్థన ఫలితముగా దేవుడు మనకు స్వస్థతనిచ్చాడు, ఆ ప్రార్థన ఫలితంగా మనకు సంపూర్ణ ఆరోగ్యమునిచ్చాడు. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు ఇప్పటి వరకు కూడా మనల్ని ఆరోగ్యంతో దీవించి కాచి కాపాడాడు.
కనుక వాటన్నిటిని బట్టి, మనకు చేసినటువంటి ప్రతి అద్భుతమును బట్టి, జ్వరముతో ఉన్నప్పుడు, మానసిక రోగముతో ఉన్నప్పుడు, శారీరక సమస్యలతో ఉన్నప్పుడు, స్నేహితులతో సమస్యలు ఉన్నప్పుడు, ఇదిగో ఆ భారముతో ఉన్నప్పుడు, ఆ బాధతో ఉన్నప్పుడు, ఆ కష్టములతో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక అయ్యా ఇదిగో నాకు ఆ కష్టములను, ఆ వ్యాధులలో, ఆ బాధలలో నాకు ఊరటనిచ్చినను కాను, నీకు స్తోత్రము దేవా అని ప్రభుకు వందనాలు తెలియచేద్దాం. దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించు. ఆ ఆరాధనలోనే మనకు స్వస్థత ఉన్నది. కనుక బిడ్డ, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కూడా ఇవ్వబడుతుంది. నువ్వు ఎటువంటి విశ్వాసంతో దేవుని అడుగుతావో అదే విశ్వాసంతో దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు. కనుక మనం విశ్వాసంతో అడగ, మనం సంపూర్ణ నమ్మకంతో అడగ, మన సంపూర్ణ మనస్సుతో ఆయన అడగ, ఆయన ఏది కూడా మనకు దయచేయలేడు. కనుక అడగండి, దేవునికి ఆ యొక్క హృదయాన్ని సమర్పించండి. వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. గురువులు పాప సంకీర్తన కూర్చుని ఉన్నారు కనుక ఈ తరుణంలో మంచి పాప సంకీర్తన చేయండి. హృదయ శుద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి, హృదయంలో ఉన్నటువంటి ఏ కలంకముతోనూ ఆయన దరికి చేరలేం కాబట్టి, ఆయన ముందు ఏ పాపం ఒప్పుకున్నా మనను క్షమించేటటువంటి దేవుడు, మళ్ళీ మనకు నూతన జీవితాన్ని, నూతన ఆత్మనిచ్చేటటువంటి దేవుడు కాబట్టి మంచి పాప సంకీర్తన చేసి ఈ యొక్క ఆరాధనలోనూ అదేవిధంగా దేవుబలి పూజలో పాల్పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు ఈ జీవితాన్ని ఇచ్చినప్పుడు మన ఆత్మ ఎలా ఉన్నది? మన ఆత్మ ఎలా ఉన్నది? ఎటువంటి
కలంకం లేకుండా ఉంది. అవునా? మనం పుట్టినప్పుడు మనం ఎటువంటి ఈ పాపం అనేది ఈ లోకంలో ఏది తెలియదు. అవునా? ఏంటా అనేది కూడా మనకు తెలియదు. చిన్నప్పుడు మనకి ఏమీ అర్థం కాదు. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది మనకు వస్తూ ఉన్నదో అక్కడ నుండి ఏది మంచిదా ఏది చెడా అనేటటువంటి అపోహలో పడిపోతూ ఉంటాం. అక్కడ నుండే వస్తుంది ఏం కాదులేరా, ఏం పర్వాలేదు లేరా అనేటటువంటి ఆ ధోరణితో ఏం చేస్తామంటే ఏం చేసినా తప్పు కాదులే, ఏం చేసినా సరే మనకు ఏం అవ్వదులే, ఏం చేసినా సరే మళ్ళీ దేవుడు ఒకవేళ తప్పు చేసినా మళ్ళీ మనం క్షమిస్తాడులే అనేటటువంటి ఈ ధోరణిలో ఏం చేస్తామంటే టేక్ ఇట్ అడ్వాంటేజ్, ప్రతిదీ కూడా అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఒక ఆరాధనలో పాలుపంచుకున్నా, ఒక దీపబలి పూజలో పాలుపంచుకున్నా, ఒక పాప సంకీర్తనం చేసినా సరిపోతుందిలే అనేటటువంటి ధోరణిలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మళ్ళీ పదే పదే పాపంలో పడిపోతూ ఉంటాం. అయితే అస్సలు మనిషి పాపములో పడటానికి ఏ సమయము నుండి ఈ యొక్క లోకము పాపములో పడిపోతాడు అనేటటువంటి మాటను ఒకసారి ఆలోచించుదాం. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం గమనించండి. పాప సంకీర్తనకు గురువులు కూర్చొని ఉన్నారు కనుక గ్రహించి మంచి పాప సంకీర్తన చేయండి. అమ్మా 21వ వచనం, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. చదువు. సుగంధమును సువాసన చూచి ఆ, దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఆ, యవ్వన కాలము నుండి ఆ, మానవుని ఆలోచనలు ఆ, దుష్టత్వమునకు గురి అవుతాయి. అవునా? దుష్టములు ఆయనను అతడు నివసించుచున్న చాలాగు. ఎప్పటి నుండి వస్తున్నవి? యవ్వన కాలము నుండి ఈ దుష్ట ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మరి యవ్వన కాలము ఎంతో విశిష్టమైనది. అది మంచిగా ఉపయోగించుకుంటే మనం మంచి మార్గంలో ఉంటాం, చెడుగా ఉపయోగించుకుంటే చెడు మార్గంలో మనం కూరుకుపోతూ ఉంటాం. దానివలన ఎన్ని నష్టాలు మనకు కలుగుతున్నాయి. మనకు వచ్చేటటువంటి ఈ చెడ్డ అలవాట్ల వలన, ఈ చెడ్డ క్రియల వలన, అది పాపం అని కూడా చాలాసార్లు మనం గ్రహించాం. అలా గ్రహించకపోవటం వలన మనం ఏం కోల్పోతున్నాము అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క ఎడిక్షన్స్ అంటే చాలా వాటికి మనకు చాలా ఎడిక్షన్స్ ఉన్నాయి. ఈ కాలంలో మనము ఏది చూసినా సరే మనకు ఆ ఎడిక్షన్స్ కనపడుతూనే ఉన్నాయి. కొన్ని చెబుతాను, అవి మీరు ఒకటి ఆత్మ పరిశీలన చేసుకోండి. మొదటిదిగా భోజనం. ఏంటిది? భోజనం. భోజనం ఉంటే చాలు, ఇంకా ఏది మనకి అవసరం లేదు. అదేవిధంగా ఈ భోజనం ఏంటి? ఇప్పుడు కాలంలో ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్కి ఎక్కువగా మనం అలవాటు పడిపోతూ ఉన్నాం. అవునా? తల్లిదండ్రులు చేసేటటువంటి భోజనం మనకి ఇష్టపడట్లా, ఇంట్లో ఉన్నటువంటి భోజనం ఎప్పుడు కూడా రుచిగా ఉండాలి. అందుకని ఏం చేస్తున్నాం? ఫాస్ట్ ఫుడ్లకి, అదేవిధంగా బయట మనకి వచ్చేటటువంటి ఆ యొక్క ఆహారాలకి మనం అలవాటు పడిపోయి ఏం చేస్తున్నాం? అది లేకపోతే మన జీవితం ముందుకు సాగకపోవట్లా. లేకపోతే దాని వలన అంటే రకరకమైనటువంటి ఈ ఆహారాలు తినటం వలన దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలని పాడు చేసుకుంటూ ఉన్నాం. ఉదాహరణ చెప్తాను. థమ్సప్. ఆ థమ్సప్ తాగటం వలన, ఎక్కువగా తాగటం వలన ఏమవుతుంది? ఒకటికి అర్జీనం అయిపోయి, అంటే ఆహారం మీద ఆశ పుట్టక, అదేవిధంగా ఈ బిర్యానీ, ప్రతిరోజు ప్రతి పూట బిర్యానీయే కావాలి, ఆ బిర్యానీయే తినేయాలి, ఆ మసాలాలే తినాలి. దీనివల్ల ఏమవుతుంది? ఆ ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పాడైపోయి రోగాలు పాలవుతాం. ఆ రోగాలు పాలవటం వల్ల హాస్పిటల్కి గురి అయిపోయి మనకున్నటువంటి ఆ శరీరాన్ని పాడు చేసుకుంటాం. ఇదొక్కటే కాదు, రకరకాల భోజన అలవాట్లు మనకు ఉన్నాయి. రకరకాల భోజన అలవాట్లు ఉన్నాయి. ఇది కూడా మన పాపంలోనికి దారితీస్తుంది. ఎందుకని? ఈ భోజన ఆహార అలవాట్ల వల్ల మన యొక్క శరీరంలో ఈ యొక్క హార్మోన్స్ యొక్క చేంజ్ వలన మనకి తెలియకుండానే మనం బద్ధకస్తులు అవుతూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క శక్తిని నిరుపయోగంగా ఉపయోగిస్తూ ఉంటాం. కనుక ఇది కూడా మనకి హాని చేస్తుంది, ఈ యొక్క అలవాటు అనేది మనం గ్రహించాలి. రెండవదిగా మత్తు పదార్థాలు, మందు, అదేవిధంగా త్రాగుడు అనేటటువంటి వ్యసనం. ఈ వ్యసనం వలన మన జీవితము నాశనం అవుతున్నది అనేది మనం గ్రహించకపోతూ ఉంటాం. చాలాసార్లు ఏమీ కాదులే, ఏమీ అవదలే, అందరూ చేయటం లేదా
అందరూ బ్రతకడం లేదా, అందరూ ఈ కాలంలో మనకు కావాల్సింది ఇదే కదా, ఇంకేం కావాలి అనేటటువంటి ఆ ధోరణిలో మనం ఏం చేస్తూ ఉంటాం, ఇష్టానుసారంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. దీని ద్వారా మనకి ఏమి హాని జరుగుతుంది అక్కడ రాసి ఉంటుంది. తాగొద్దని, అది ప్రమాదకరమని కూడా ఉంటుంది. కానీ అయినా సరే మనకి అది అవసరం. అంటే అది మనకి హాని చేస్తుంది అని తెలిసి కూడా ఏం జరుగుతుంది, తీసుకుంటాం. దానివల్ల మనకు నష్టం, మన కుటుంబానికి నష్టం, మన జీవితానికి నష్టం. అదేవిధంగా నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ఆ కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అతిగా ఏది తీసుకున్నా అది మనకి అనార్థమే. భోజనమైనా సరే, మత్తు పదార్థాలైనా సరే, ఏదైనా సరే అది అతిగా మనం తీసుకుంటే అది మనకు హాని చేస్తుంది అనేది మనం గ్రహించాలి. కనుక ఈ తరుణములో ఏది మనలను నాశనం చేస్తుంది, ఏ వ్యసనాలు మనలను బానిసలను చేస్తుంది, ఏ వ్యసనాలు ఇదిగో మనకిచ్చినటువంటి జీవితాన్ని నిరుపయోగం చేస్తుంది, మంచి సక్రమైన మార్గంలో జీవించుకోకుండా ఏది మనల్ని పాడు చేస్తుంది అని ఆత్మ పరిశీలన చేసుకొని దాని నుండి బయటపడటానికి, దాని నుండి విముక్తిని పొందడానికి మన సహాయం మనకు అవసరం లేదు, మన శక్తి మనకు సరిపోదు. కనుక దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడు నాకు కావాలనేసి ప్రార్థన చేసుకుందాం. మూడవదిగా పొగ తాగటం, నాలుగవదిగా లైంగిక సంబంధాలు, అదేవిధంగా నగ్న చిత్రాలు, లైంగిక ఆసక్తి అంటే వాటి మీద ఆలోచన పెంచుకోవడం. ఈ యవ్వన కాలంలో వ్యామోహాలు, వ్యసనాలు ఎన్నో వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఏం కాదులే, ఈ శక్తి ఉంది కదా, ఈ బలం ఉంది కదా, మనం ఏం అవ్వదులే అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే దీని ద్వారా తర్వాత మన జీవితము ఎంతో నష్టపోతున్నాము, నాశనం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ జీవితాన్ని, లేకపోతే ఈ యొక్క శరీరాన్ని, లేకపోతే ఈ యొక్క ఆత్మను మనం నాశనం చేసుకుంటున్నాము అనేటటువంటి మనం గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆరవదిగా అతి నిద్ర. ఏంటిది? నిద్ర అంటే అందరికి ఇష్టమే కదా, ఎన్ని గంటలైనా నిద్రపోతారు, అవునా? అవునా కదా? కానీ అతి నిద్ర కూడా ప్రమాదకరమే. ఎందుకని? అతి నిద్ర మనల్ని ఏం చేస్తుంది, సోమరితనానికి దారి తీస్తుంది. ఈ కాలంలో మనం కష్టపడాలి, కష్టపడిన వాళ్ళకే ప్రతిఫలము అని అంటూ ఉన్నాడు. అదేవిధంగా పౌలు గారు కూడా చెప్తున్నాడు, ఇదిగో నేను కష్టించాను, దానికి ప్రతిఫలాన్ని నేను పొందుకుంటున్నాను. కనుక మనం కష్టపడటం నేర్చుకోవాలి. సులభమైనటువంటి మార్గాలు, అదేవిధంగా సులభంగా మనకు సంపాదించేటటువంటి మార్గాలు, సులభంగా మనకు అన్నీ వచ్చేటటువంటి మార్గాలకి మనం దారి తీరకూడదు. ఎందుకని? ఇరుకైన మార్గము చాలా కష్టంగా ఉంటుంది, అవునా? అదేవిధంగా అది మనకి ఇరుకైనదే కానీ మళ్ళీ అది మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, సక్రమైన మార్గంలో నడిపిస్తుంది అని మనం గ్రహించాలి. కనుక ఈ సోమరితనం ఏ విధంగా వస్తుంది అంటే అతి నిద్ర వల్ల కూడా మనకి ఈ సోమరితనం అనేది వస్తుంది. అదేవిధంగా చాలా చాలా మనకి వ్యసనాలు ఉన్నాయి. అంటే స్మార్ట్ ఫోన్స్, ఎక్కువగా ఆ మొబైల్కి ఎడిక్ట్ అయిపోవటం, అవర్స్ దాని మీదనే మనం కేటాయించడం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏంటిది, రీల్స్, అవునా? ప్రతి ఒక్కరు కూడా రీల్స్. ఆ రీల్స్ ద్వారా ఏంటి, చాలామందికిలో నేను ఫేమస్ అయిపోవాలి, చాలామంది నన్ను మెచ్చుకోవాలి, చాలామంది నన్ను అనుసరించాలి, ఫాలోవర్స్ అవ్వాలి, అవునా? అది మంచిగా ఉపయోగిస్తున్నామా, లేవు దేవుని కార్యానికి ఉపయోగిస్తున్నామా, దేవుని వాక్యాన్ని ఇవ్వడానికి ఉపయోగిస్తున్నామా, లేకపోతే మంచి మాటలు ఇతరులకు ఉపయోగిస్తున్నామా? అది కాదు. కానీ ఏంటిది, స్వలాభం కోసం. అదేవిధంగా నేను అందరూ చేత ప్రైజ్ చేయబడాలి, అందరూ కూడా నన్ను మాట్లాడుకోవాలి అనేటటువంటి ఈ ధోరణిలో ఎక్కువగా ఏం చేస్తామంటే దానికి ఎడిక్ట్ అయిపోయి అన్నం మానేస్తూ ఉంటాం, పనులు మానేస్తూ ఉంటాం, అదేవిధంగా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా పక్కన పెడుతూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇవి నేను కొన్నే చెప్తాను, కానీ చాలా చాలా వ్యసనాలు ఉన్నాయి. అతిగా టీ తాగటం కూడా వ్యసనమే, అతిగా టీ తాగటం కూడా వ్యసనమే. ఎందుకని? దానివల్ల మత్తు, దానివల్ల ఆహారం టైంకి అవ్వదు. కనుక అదేం జరుగుతుంది, మనల్ని ఆహారం సరిగా తినగనీయకోకుండా మన బలహీనలు చేస్తుంది. ఆ బలహీనత వలన మన శరీరాన్ని నాశనం చేసుకుంటాం. ఈ విధంగా రకరకాలుగా. ఇంకొకటి షాపింగ్ చేయకపోతే నిద్ర పట్టదు, అవునా? ఈ మార్కెట్లో ఏదొచ్చినా సరే అది నేను కొనేయాలి, ఏదొచ్చినా ఫస్ట్ నేనే కొనాలి, ఏదొచ్చినా అది నాకే కావాలి. అది డ్రెస్ అయితే కానీ, లేకపోతే వస్తువు అయినా కానీ, లేకపోతే ఏదైనా సరే, ఈ లోకంలో ఏదైనా సరే. అంటే ఈ లోకం ఏందంట, వ్యామోహాలతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా వ్యామోహాలతో నిండిపోయింది. ఎటువంటి వ్యామోహాలతో నిండిపోయిందో ఒకసారి చూద్దాం.
ఇటువంటి వ్యామోహాలతో నిండిపోయింది. యాకోబు గారి పత్రికలో పేతురు గారి యొక్క యాకోబు గారి పత్రికలో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏమనంట, ఈ లోకంలో అంతా కూడా దుష్టి వ్యామోహాలే, ఈ లోకంలో అన్నీ కూడా దుష్టి వ్యామోహాలే, మనలను నాశనం చేసేటటువంటి కానీ మనల్ని బాగు చేసేటటువంటి ఏవి కూడా ఈ లోకంలో లేవు అని మనకు తెలియచేస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ఓ యువత, ఓ యువతి, నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు, దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నావు, దేనికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నావు? స్నేహితులతో కలిసి ఉండటానికా, చెడు మార్గంలో పయనించడానికా, లేకపోతే ఇతరుల యొక్క మంచి మార్గంలో నడవటానికా, ఇతరులకు సహాయపడటంలోనా, దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికా, లేకపోతే ఈ లోకంలో అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను మాట్లాడుకోవాలి అనేటటువంటి ఈ వ్యామోహాలకి మనం గురి అవుతున్నామా? శారీరక వ్యామోహాలు, దృష్టి వ్యామోహాలు మనలను నాశనం చేస్తున్నాయి. కనుక జాగ్రత్త పడు అని అంటున్నాడు. అంటే మనకి ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా మనము సద్వినియోగపరుచుకొని సక్రమైన మార్గంలో నడవాలి అని అంటున్నాడు. అంటే ఈ మార్గంలో నడవాలి అని అంటే మన శక్తి మనకు సరిపోదు, మన యొక్క శక్తి మనకు సరిపోదు. ఎందుకని ఏది చూసినా మనలను అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది, ఎవరిని చూసినా మనల్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ అది నాకు మంచిదా చెడా అని ఆ యొక్క ఆలోచన జ్ఞానాన్ని మనం కోల్పోతూ ఉంటాం. అందుకని సొలొమోను మహారాజు ఆయన అడిగాడు, అయ్యా ఇదిగో నేను యవ్వన కాలంలోనే రాజుగా అయ్యాను, యవ్వన కాలంలోనే నాకు ఈ బాధ్యత వచ్చింది, యవ్వన కాలంలోనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది, ఈ ఉద్యోగాన్ని నేను న్యాయపరంగా నడిపించాలంటే, ఈ ఉద్యోగాన్ని నేను సక్రమైన మార్గంలో నడిపించాలి అంటే, ఇదిగో ఈ ప్రజలను నేను సక్రమైన మార్గంలో నడిపించాలి అని అంటే, ఇదిగో నా శక్తి నాకు సరిపోదు, కనుక నీ జ్ఞానంతో నన్ను అభిషేకించు, నీ జ్ఞాన వరాన్ని నాకు ఇవ్వయ్యా అని అడిగాడు. ఇది కూడా యవ్వన కాలంలో మనందరం కూడా అడగాల్సిన దేవుని, అయ్యా నీ జ్ఞానంతో నన్ను నింపు. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నింపుమయా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది మనకి ఎక్కడ కనపడుతుంది? యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో. మీకు ఎవరికైనా సరే జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే, ఇదిగో ఏ మార్గంలో నడిపించాలో, ఏది చూస్ చేసుకోవాలో, ఎటు వెళ్ళాలో అర్థం కానట్లయితే మీరు దేవుని అడగండి. ఎందుకని? జ్ఞానమునకు అధిపతి ఆయనే కాబట్టి. మరి ఈ కాలంలో ఎంతోమంది చదువుకుంటూ ఉన్నాం, ఎంతోమంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని, గొప్ప గొప్ప భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు దేవుడు మనకు దయచేయాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాం. మరి ఆ మార్గంలో మనం పయనించేటప్పుడు మన యొక్క క్రమశిక్షణ విధానం కూడా మనము అలవర్చుకోవాలి. అలా అలవర్చుకోవాలి అనంటే దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి. సొలొమోను రాజుకు జ్ఞానమిచ్చినవే, అన్నిటినీ అర్థం చేయు కృపనిచ్చినవే. సొలొమోను రాజుకు జ్ఞానమిచ్చినవే, అన్నిటినీ అర్థం చేయు కృపనిచ్చినవే. అబ్బా నే నీ బిడ్డను, అబ్బా నే నీ బిడ్డను, అన్నిటినీ అర్థం చేయు కృపనియుము, అన్నిటినీ అర్థం చేయు కృపనియుము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో
నన్ను నడుపుమయా జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యువకుడిగా ఉన్నప్పుడు, యువతిగా ఉన్నప్పుడు మనకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, క్రియేటివిటీ వస్తూ ఉంటుంది. అదేవిధంగా గొప్ప గొప్పగా చేయాలనేటటువంటి ఎవరి మాటను కూడా మనం ఆలకించాం, అవునా? అయితే బైబిల్ వాక్యం యవ్వనస్తుల గురించి ఏం చెప్తుందో ఒకసారి ఆలకించుదాం. ఉపదేశకుడు గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం నుండి, యువకుడా యువతి నీ యవ్వనమును అనుభవింపుము. ఈ రోజు కాకపోతే ఇంక ఏ రోజు మనం అనుభవించేది కదా. చాలామంది అంటూ ఉంటారు కదా, ఈ రోజు కాకపోతే ఇంక ఏ రోజు నేను తిరిగేది, ఈ రోజు కాకపోతే ఏ రోజు నేను కొనుక్కునేది, ఈ రోజు కాకపోతే ఏ రోజు నేను ఇంకా అనుభవించేది, ఈ రోజు కాకపోతే ఏ రోజు ఇంకా నేను ఈ విధంగా నా ఇష్టమైనవి చేసేది. ముసలి ప్రాయంలో చేయాలా? కనుక ఏమనంటది ఈ యవ్వనం, నీకి ఇష్టం వచ్చినది నువ్వు అనుభవింపుము అని అంటది. నీ యవ్వనమును అనుభవింపుము అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. ప్రైజ్ లో నీ యవ్వన కాలమును చూసి సంతసింపుము, నీ మనసు కోరిన కోరికలు, నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనుము. ఇది వాక్యమే చెబుతుంది, అవునా? నీ యవ్వనమును అనుభవింపుము, నీ యవ్వన కాలమును చూచి సంతసింపుము, నీ వయసు కోరిన కోరికలు, నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనుము. అయితే వీటినన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పునకు గురి చేస్తాడు అనేటటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. అదేవిధంగా నీ మనస్సు నుండి విచారమును తొలగింపుము, నీ శరీరము నుండి బాధలను దూరం చేసుకొనుము. ఎందుకనగా యవ్వనము యుక్తప్రాయము దీర్ఘకాలము కాదు. అంటే ఈ యవ్వనం అనేది, ఈ యొక్క యుక్తకాలం అనేది శాశ్వతమైనది కాదు అనేది మనం గ్రహించాలి. కనుక మనం చేసేటటువంటి పనులలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మనం చేసేటటువంటి పనులలో ఏదైనా సరే తప్పు త్రోవకు వెళుతూ ఉందా, ఏదైనా సరే అన్యాయం అక్రమాలకు గురి అవుతుందా, ఏదైనా సరే నా ఆత్మను నా జీవితాన్ని నాశనం చేస్తుందా అని గ్రహించి జాగ్రత్త వహించమని అంటూ ఉన్నాడు. అదేవిధంగా 12వ అధ్యాయంలో 1వ వచనంలో మనకు కనపడుతుంది. కనుక నీవు యువకుడిగా ఉన్నప్పుడే ఈ జీవితం మీద నాకు ఇక ఆసక్తి లేదని నడవవలసిన దుర్దినములు ప్రార్థింపక మునిపే నీ సృష్టికర్తను స్మరించుకొనుము. అంటే ఈ యవ్వన కాలంలో ఉన్నప్పుడే దేవుని యొక్క చెంతకు రావాలి, దేవుని యొక్క మాటను ఆలకించాలి. ఏ విధంగానైతే సొలొమోను ఆయన దేవుని యొక్క మాటను ఆలకించాడో, మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాను, నేనయ్యా నీ దాసుడను వేచియున్నాను నీ కోసం. ఆయన మాటలు మనం ఆలకించాలి, ఆయన జ్ఞానము మనకు రావాలి, ఆయన యొక్క విలువలు మనకు రావాలి. అలా రావాలి అంటే దేవుణ్ణి అడగాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో చాలామంది యువకులు కూడా ఏమైపోతున్నారంటే ముసలుళ్ళు అయిపోతున్నారు. అంటే ఒక గంట కానీ లేకపోతే దేవుని స్తుతించడానికి కానీ దేవుని ఆరాధించడానికి మనకు ఆత్మ సరిపోవటంలా, అవునా? అక్కడ కూర్చున్న కానించి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, ఎన్నో తలంపులు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్నో ప్రణాళికలు వస్తున్నాయి, ఎన్నో విధాలుగా ఈ యొక్క ఆత్మ దూరం చేస్తుంది. కానీ ఏంటి, దేవుని సన్నిధిలో ఒక గంట కూర్చొని ఆయన ఆత్మ అనుగ్రహంతో మనం ప్రార్థిస్తే మన దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటున్నాం, అవునా? అయితే ఈ లోకంలో ఎందుకు ఇలాగా బానిసలు అయిపోతున్నామనంటే ఈ పాపంలో మనం పడిపోవటం వలన, ఈ వ్యామోహాలలో మనం ఉండిపోవటం వలన వీటి నుండి బయటకు రాలేకపోతున్నాం. కనుక ఏమవుతున్నామంటే మనకు ఆత్మ బలము రావటం లేదు. అందుకనే ఒక వ్యక్తి పాడుతున్నాడు, లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని
దీపంలా సాగుతున్న జీవితం. ఏది చేసినా సరే సంతృప్తి ఉంటల్లా, ఎంత సంపాదించినా సంతృప్తి ఉండట్లా, ఎంతగా మన తాపత్రయపడినా సంతృప్తి ఉండట్లా. ఎందుకని? పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవిత వసగుము నాదా. కరుణ చూపుమా, నాపై కనికరించుమా, పాపిని నేను నాదా, పాపిని నేను. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపంలా సాగుచున్న జీవితం. ఇంతకుముందు మనం చేసినటువంటి పాపములే, ఇంతకుముందు మనం చేసినటువంటి శాపములే మనకి, మన కుటుంబానికి, మరి ముఖ్యంగా మన జీవితానికి శాపంగా మారతాయి. ఆ పూర్వం చేసినటువంటి పాపములు ఒప్పుకోకపోవటం వలన, ఎందుకని? దేవుడి సన్నిధికి వచ్చి అయ్యా నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను అని ఒప్పుకునేటటువంటి మనసు లేకపోవడం వలన ఏమవుతుంది? ఈ యొక్క పూర్వం మనం చేసినటువంటి పాపములే మనకు శాపంగా మారుతుంది. మన యొక్క అభివృద్ధికి, అదేవిధంగా మన ఎదుగుదలకు అది అడ్డుగోడగా ఉంటాయి. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట పలుకుతూ ఉంది, మీ పాపములు నాకు అడ్డుగోడగా ఉన్నవి అని అంటూ ఉన్నాడు. అంటే ఆ పాపములతో దేవుని చెంతకు రాలేం. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధియు బాధలు అధికమాయెను. దేవదేవుని ఆత్మ నాలో నిర్జీవమై, పాపం నన్ను పాతాల త్రువలో చేర్చే. ఎవరి మాట వినబాకు, దేనిని పట్టించుకోబాకు, ఎవరిని గురించి ఆలోచించబాకు, నీకు నచ్చింది చెయ్యి అనేటటువంటి రీతిగా మనల్ని ఆ యొక్క సాతానుడు గర్జించే సింహంలాగా మనల్ని కబలించి వేసి మనకున్నటువంటి ఈ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. కనుక జ్ఞాపకపరుచుకో, ఆత్మ పరిశీలన చేసుకో. ఏ వ్యసనమైతే నిన్ను బానిసం చేస్తుందో, ఒకవేళ స్మార్ట్ ఫోనే కానీ, షాపింగే కానీ, భోజన అలవాటులే కానీ, లేకపోతే లైంగిక సమస్యలే కానీ, లేకపోతే శారీరక కోరికలే కానీ, ఏదైతే మనం నాశనం చేస్తుంది, అహంకారం అయితే కానీ, నాకు అన్నీ తెలుసు, అన్నీ నాకు తెలుసు, నేనే చేయగలను, నేనే చేయాలి అనేటటువంటి అహంభావంతో మనం ఏదైతే ఈ వ్యసనాలు మనలను దేవుని ముందు తగ్గించుకునేలాగా చేయకుండా, దేవుని మీద ఆధారపడుకోకుండా, దేవుని యొక్క సహాయం పొందుకోకుండా మన నాశనం చేస్తుందో దానిని దేవునికి సమర్పించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మోకరించుదాం. మన ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు, మన ప్రార్థన ప్రకారంగా మనల్ని దీవించేటటువంటి దేవుడు కనుక అడిగిన ప్రతి వారికి దయచేదును అని పలికినటువంటి దేవుణ్ణి, అయ్యా నీ యొక్క ఆత్మతో నన్ను అభిషేకం చేయి, నీ జ్ఞానంతో నన్ను అభిషేకం చేయి, నీ యొక్క వాక్యముతో నన్ను బలపరచు, నీ యొక్క శరీర రక్తములతో నన్ను శుద్ధి చేయి అని ప్రార్థన చేసుకుంటూ మన జీవితాలను, మన ఆలోచనలను, మనకున్నటువంటి ప్రతి యొక్క బాధను, ప్రతి కోరికను కూడా ఆయన ముందు ఉంచుతూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడుచువాడా, స్వస్థత నొసగువాడా, నీకి స్తోత్రం యేసయ్యా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడుచువాడా, స్వస్థత నొసగువాడా, నీకి స్తోత్రం యేసయ్యా. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యముల గురించి తెలియచేస్తూ, ఇదిగో ఈ శరీర కార్యములు దేవుని చెంతకి చేర్చలేవు కనుక, ఇదిగో ఈ శరీర వ్యామోహాలకు, జారత్వము, అదేవిధంగా కామకరత్వములు, అదేవిధంగా దుష్ట ఆలోచనలు, అసూయ, పగ, ద్వేషం, ప్రతీకారం, ఈర్ష్య, ఇవన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టాలి. దేవుడు మన హృదయంలో నివసించాలి అని అంటే ఆ ఆత్మ శుద్ధి పడాలి. మన హృదయంలో నివసించాలి అని అంటే మంచి తలంపులతో మనము
జీవించగలగాలి అని అంటే మనలో ఉన్నటువంటి ఆ దుష్ట వాంఛలన్నీ కూడా తొలగించబడాలి, దృష్టి వ్యామోహాలు తొలగించబడాలి. కనుక అయ్యా ఇదిగో మేము ఎవరి వద్దకు పోగలము, మాకు నిత్య జీవితాన్ని ఇచ్చేవాడవు నీవు, మాకు నిత్య జీవితాన్ని ఇచ్చేవాడు నీవు అని ఏ విధంగానైతే పేతురు పలికి ఉన్నాడో ఇదిగో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇదిగో మాలో ఉన్నటువంటి బలహీనతల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా బలహీనతల నుండి మేము బయటికి రాలేము కనుక ప్రభువా నీ యొక్క శక్తి మాకు కావాలి, నీ యొక్క బలము మాకు కావాలి, నీ యొక్క సంపూర్ణ స్వస్థత మాకు కావాలి. అదేవిధంగా మా తోటి సహోదరి సహోదరుతో సఖ్యత లేక నేనే, నాదే, నా వల్లనే అనేటటువంటి ఈ యొక్క అహంభావంతో నేను ప్రవర్తిస్తూ ప్రభువా నా తోటి సహోదరి సహోదరులు ప్రేమించలేకపోతూ ఉన్నాను. యాకోబు గారి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మీరు పలికిన రీతిగా పరస్పరము మీ పాపములు ఒప్పుకొనండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అని పలుకుతూ ఉన్నారు. ఇదిగో ఈ తరుణంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఏ సమస్యలతోనైతే, ఏ బాధలతోనైతే, ఏ ఆలోచనలతోనైతే, ఏ హోపుతోనైతే నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి అయ్యా, వారి మొరలను ఆలకించండి అయ్యా. ప్రార్థన వినేటటువంటి దేవా మా యొక్క తప్పిదములను బట్టి, పాప పశ్చాత్తాపములను బట్టి మమ్మల్ని కనికరించి మళ్ళీ నూతన ఆత్మను, నూతన శక్తిని, నూతన బలమును ఇచ్చేటటువంటి దేవా మా ప్రార్థన ఆలకించు, మాకు మంచి బంగారు భవిష్యత్తును ప్రసాదించు. ఈ లోక వ్యామోహాలకు, వ్యసనాలకు బానిస కాకుండా, దృష్టి వ్యామోహాలకు మేము గురి కాకోకుండా, ఈ లోకములో చూపించేటటువంటి ప్రతి దానికి కూడా మేము ఆకర్షితులం అవ్వకుండా మీ యొక్క ఆత్మ బలంతోనూ మీ జ్ఞానంతోనూ మేము నడిపింపబడడానికి మాకు మీ జ్ఞానమును దయచేయండి దేవా. మా కుటుంబంలో సఖ్యత సమాధానాన్ని దయచేయండి, తల్లిదండ్రుల మధ్య సఖ్యత సమాధానాన్ని దయచేయండి. ఏ విధంగానైతే చిన్నారు బాలయసు జ్ఞానమందును ప్రాయమందును తల్లిదండ్రులకు భయభక్తులు కలిగి విధేయించి జీవించాడో, ఏ విధంగానైతే అబ్రహాము తన బిడ్డలను దీవించాడు, యాకోబు తన బిడ్డలను దీవించి వారికి ఆశీర్వాదాలు ఇచ్చాడు, అదే రీతిగా మాకు కూడా మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి దేవా. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడుచువాడా, స్వస్థత నొసగువాడా, నీకే స్తోత్రం యేసయ్యా. ప్రార్థనలో మీరు ఏది అడిగినా సరే తప్పక దయచేస్తాను. పూర్ణ హృదయంతో అడిగిన వారికి, పూర్ణ మనసుతో అడిగిన వారికి, పూర్ణ బలముతో అడిగిన వారికి నేను తప్పక దయచేస్తాను అని పలికి ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో, ఏక హృదయముతోనూ ఏక మనస్సుతోనూ ఏక తలంపుతో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకిస్తాను అని పలికిన దేవా, ఇదిగో మేమందరం కూడా ఏక హృదయంతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ బిడ్డలను అయ్యా, మేము మీ బిడ్డలమే కాబట్టి అయ్యా మమ్మల్ని దీవించండి. ఇదిగో ఈ లోక వ్యామోహాలకు మేము గురి కాకోకుండా, ఈ లోకములో ఇచ్చేటటువంటి సంతోషానికి మేము గురి కాకోకుండా, నీవిచ్చేటటువంటి ఆత్మ ఫలాలతో, మీరిచ్చేటటువంటి సంతోషంతో, మీరిచ్చేటటువంటి ఈ యొక్క జ్ఞానంతో మేము నింపబడేలాగిన ప్రభువా మమ్మల్ని దీవించండి దేవా. ఇదిగో మాకు బంగారు భవిష్యత్తుని దీవించండి దేవా. మాకున్నటువంటి వ్యసనాల నుండి మేము బయటికి రాలేకపోతూ ఉన్నాము, మాకున్నటువంటి ఈ వ్యసనాల నుండి మేము బయటికి రాలేకపోతూ ఉన్నాం ప్రభువా. కుటుంబాన్ని బాధ పెడుతూ ఉన్నాం, మా తోటి సహోదరి సోదరులు బాధ పెడుతూ ఉన్నాం, అదేవిధంగా మా ఇరుగు పొరుగు వారిని బాధ పెడుతూ ఉన్నాము. కనుక ఆ వ్యసనాల నుండి బయటికి వచ్చేటటువంటి మార్గాన్ని మాకు చూపించండి దేవా. నీ వాక్యం మీద ధ్యాస కలిగి, నీ వాక్యమును పఠించి, నీ వాక్యాన్ని మనన చేసుకొని, నీ వాక్యానుసారంగా జీవించేటటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడుచువాడా, స్వస్థత నొసగువాడా, నీకే స్తోత్రం యేసయ్యా. ప్రార్థన వినువాడా. ఏ విధంగానైతే యోసేపు ఇదిగో ఆ యొక్క పోతీఫరు భార్యకు లొంగిపోకుండా, ఆ యొక్క తప్పు చేయకుండా ఏ విధంగానైతే నీ మీద భయంతో దాని నుండి బయటకు వచ్చాడు, అదే రీతిగా ఈ లోకములో చూపించేటటువంటి వ్యామోహాలకు, ఈ లోకంలో ఇచ్చేటువంటి ఆనందాలకు మేము గురి కాకుండా, దాని నుండి మా రోగములకు, అదేవిధంగా మా కుటుంబ సమస్యలకు దారి తీయకుండా,
శాపములకు గురి కాకోకుండా దేవా ఇదిగో ఏ విధంగానైతే తనను తాను రక్షించుకున్నాడో అదే రీతిగా మేము కూడా మీ మీద భయభక్తులు కలిగి జీవించి మా యొక్క జీవితాలను ఈ లోకమా అసనాలకు గురి చేయకోకుండా మేము కాపాడుకునేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయండి దేవా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడుచువాడా, స్వస్థతను సగువాడా, నీకు స్తోత్రం యేసయ్యా. అడుగుదాం. ఆరాధనలు ఎవరైతే సంపూర్ణముగా విశ్వాసంతో అడుగుతారో వారిని దయచేస్తాను అని అభయమిచ్చాడు. కనుక మనకు బలహీనతలను అర్థం చేసుకోలేనటువంటి దేవుడు కాదు. మన కోసమే ఆ శిలువలో మరణించి అవమానాలు పొంది, హేళనను పొంది, కొరడాలతో కొట్టబడి, శిలువలో మరణించి, రక్తం చిందించి, ఇదిగో తన శరీరంని నలకొట్టుకొని మన బలహీనతలను అర్థం చేసుకోవడానికి మనకు ఆదర్శంగా నిలిచి ఉన్నాడు. కనుక ఇదిగో మనకు వచ్చేటటువంటి అవమానాలైతే కానీ, మనకు వచ్చేటటువంటి నిందలైతే కానీ, మనకు వచ్చేటటువంటి ప్రతి సమస్యని అర్థం చేసుకోలేనటువంటి దేవుడు కాదు మన దేవుడు. కనుక ఏదైతే మనల్ని నాశనం చేస్తుందో, ఏదైతే మన యవ్వనాన్ని నాశనం చేస్తుందో, ఏదైతే మన జీవితాన్ని నాశనం చేసేటువంటి మార్గము మనల్ని నాశనం చేస్తుందో ఆయనకు సమర్పించు. సమర్పణలో మనకు ఆశీర్వాదం ఉంది, సమస్తనలో విడుదల ఉంది. విడుదల మాకు కావాలి, లోకరక్షక యేసయ్యా. వ్యాధి బాధలను చిక్కుకుని నశించిపోతూ ఉండగా, పాప విమోచక పరమ వైద్యుడా, విడుదల మాకు కావాలి, లోకరక్షక యేసయ్యా. వ్యాధి బాధలతో చిక్కుకుని నశించిపోతుండగా, విడుదల మాకు కావాలి, లోకరక్షక యేసయ్యా. వ్యాధి బాధ పాపముతో చిక్కిన నశించిపోతుండగా, పాప విమోచక పరమ వైద్యుడా, పాప విమోచక పరమ వైద్యుడా. అయ్యా, ఎన్నో దుష్ట ఆత్మలతో నింపబడినటువంటి ఆ యువకుని ఏ విధంగానైతే కాపాడావో అయ్యా, ఎంతో మంది రోగములతో శాపముల గురి అయిపోయి ఉండగా నీ దయగల హస్తముతో తాకి వారిని స్వస్థపరిచావు. అదే రీతిగా ఈ ఆరాధనలో నన్ను తాకండి, నాకు స్వస్థతను దయచేయండి, నా ప్రార్థన ప్రకారముగా నీ దీవెనను నాకు దయచేయండి దేవా అని అడగండి. అడిగిన ప్రతి వారికి దయచేయుదును అని అభయమిచ్చినటువంటి దేవా, ఇదిగో నాకు విడుదల కావాలి, ఈ వ్యామోహాల నుండి విడుదల కావాలి, ఈ దుష్ట వాంఛల నుండి నాకు విడుదల కావాలి, ఈ చీటికటి శక్తుల నుండి నాకు విడుదల కావాలి, ఈ పాప తలంపుల నుండి నాకు విడుదల కావాలి, ఈ పాపము వ్యసనాల నుండి నాకు విడుదల కావాలి. ఇదిగో ఈ అహంకారము, గర్వము, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం అనేటటువంటి ఈ యొక్క వ్యసనాల నుండి నాకు విడుదల కావాలి, ఈ దుష్ట వాంఛల నుండి నాకు విడుదల కావాలి. అయ్యా, ఎవరయ్యా నాకు స్వస్థతనిచ్చేవాడు? ఎవరయ్యా నన్ను మళ్ళీ అర్థం చేసుకుని నాకు జీవితాన్ని ఇచ్చేవాడు? ఎవరయ్యా మళ్ళీ ఈ జీవితాన్ని ఇచ్చేవాడు? ఎవరయ్యా నాకు పాప క్షమాపణ ఇచ్చేవాడు? నీవు తప్ప. కనుక అయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు ఆధారం లేరయ్యా, నీవు తప్ప ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోలేరయ్యా. నా తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు, నా యొక్క తోబుట్టువులు అర్థం చేసుకోరు, నా అనుకునే వారే నన్ను అర్థం చేసుకోలేరు. నీవు తప్ప. నువ్వు హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు, హృదయములను పరిశీలించే దేవుడు, హృదయములను తాకేటటువంటి దేవుడు, హృదయానుసారంగా ఆశీర్వదించేటటువంటి దేవుడు. కనుక అయ్యా, నా హృదయాన్ని తాకండి, నా హృదయంలో నివాసంగా ఉండటానికి వెచ్చించిన దేవా, నా హృదయంలో నివాసంగా ఉండటానికి ఉన్న దేవా, ఇదిగో ఈ శోధన నుండి, ఈ బానిసల నుండి, ఈ సంఖ్యల నుండి నేను విడుదల పొందడానికి నాకు కావలసిన శక్తిని దయచేయి దేవా, నీ అభిషేకాన్ని నాకు దయచేయి దేవా, నీ అభిషేకంతో నన్ను నింపండి దేవా అని ప్రార్థన చేద్దాం. విడుదల మాకు కావాలి,
లోకరక్షక యేసయ్యా, పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా విడుదల మాకు కావాలి. ప్రార్థన వినేటటువంటి దేవుడు, ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు, ప్రార్థనలో మనను బలపరిచే దేవుడు, స్వస్థపరిచేటటువంటి దేవుడు. అయ్యా, ఇదిగో నీ అభిషేకాన్ని నాకు దయచేయి. ఇదిగో నీ మాటలతో నన్ను బలపరిచావు, నీ మాటలతో నాకు జీవితాన్ని నేర్పించావు, నీ మాటలతో ప్రభువా మళ్ళీ నన్ను కట్టబెట్టుకునేటువంటి అవకాశాన్ని నాకు దయచేసావు కనుక అయ్యా, నాకు అభిషేకాన్ని దయచేయి. నీ ఆత్మబలంతో అభిషేకాన్ని ఇవ్వు, నీ శక్తితో నాకు అభిషేకాన్ని ఇవ్వు, నీ బలంతో నాకు అభిషేకాన్ని ఇవ్వండి అని దేవుని మనస వాచ కర్మన అడుగుతూ చప్పట్లు కొడుతూ అయ్యా నీ అభిషేక వరాన్ని నాకు దయచేయండి దేవా అని ప్రార్థన చేద్దాం. అభిషేకం చేయుమయ్యా యేసు రాజా, అభిషేకం చేయుమయ్యా యేసు రాజా. అందరం అడుగుదాం. అభిషేకం చేయుమయ్యా యేసు రాజా, అభిషేకం చేయుమయ్యా యేసు రాజా. ఆత్మతో పరిశుద్ధాత్మతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో మమ్ము అభిషేకం చేయుమయ్యా యేసు రాజా, అభిషేకం చేయుమయ్యా యేసు రాజా. యేసు రాజా, మా యేసు రాజా, యేసు రాజా, మా యేసు రాజా. అభిషేకం చేయుమయ్యా యేసు రాజా, అభిషేకం చేయుమయ్యా యేసు రాజా. మమ్ము అభిషేకం చేయుమయ్యా యేసు రాజా, మమ్ము అభిషేకం చేయుమయ్యా యేసు రాజా. అడుగుదాం. ఆరాధన ఆరాధన యేసు రాజా, ఆరాధన ఆరాధన యేసు రాజా, ఆరాధన ఆరాధన యేసు రాజా, ఆరాధన ఆరాధన యేసు రాజా. శక్తితో దైవ శక్తితో, శక్తితో దైవ శక్తితో మమ్ము అభిషేకం చేయుమయ్యా యేసు రాజా, మమ్ము అభిషేకం చేయుమయ్యా యేసు రాజా. యేసు రాజా, మా యేసు రాజా, యేసు రాజా, మా యేసు రాజా. అభిషేకం చేయుమయ్యా యేసు రాజా, చేయుమయ్యా యేసు రాజా. మమ్ము అభిషేకం చేయుమయ్యా యేసు రాజా, మమ్ము అభిషేకం చేయుమయ్యా యేసు రాజా. ఆరాధన ఆరాధన యేసు రాజా, 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 ఆరాధన ఆరాధన యేసు రాజా. యేసు రాజా, మా యేసు రాజా. అభిషేకం చేయుమయ్యా యేసు రాజా, మమ్ము అభిషేకం చేయుమయ్యా యేసు రాజా. కళ్ళు మూసుకొని ఆ దివ్య ప్రసాదనాథుణ్ణి మన జీవితాలను సమర్పిస్తూ అయ్యా, ఇదిగో ఏ విధంగానైతే సొలొమోను రాజుకు మంచి జీవితాన్ని ఇచ్చావో, దావీదుని ఏ విధంగానైతే అభిషేకించావో, అయ్యా నీ మీద భయభక్తులు కలిగినటువంటి బిడ్డలను ఏ విధంగానైతే మంచి జీవితాన్ని ఇచ్చావో,
అదే రీతిగా నాకు కూడా మంచి జీవితాన్ని దయచేయి. మంచి జీవితానికి నేను బాటలు వేసుకోవడానికి నీ యొక్క మాటలతోనూ నీ వాక్యముతోనూ నీ జ్ఞానంతోనూ నన్ను నింపండి దేవా అని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క తరుణములో ఏ యొక్క ఉద్దేశంలోనైతే నీ హృదయంలో ఉన్నాయో ఆ ఉద్దేశాలను దేవుని సమర్పిస్తూ, ఆయన స్వస్థపరిచేటటువంటి దేవుడు, తాకేటటువంటి దేవుడు, మనను ఆలకించేటటువంటి దేవుడు, మన ప్రార్థన ప్రకారముగా దీవించేటటువంటి దేవుడు కనుక అయ్యా ఇదిగో నాలో ఉన్నటువంటి భారాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, నాకున్న బాధను సమర్పిస్తూ ఉన్నాను, నాకున్నటువంటి అనుమానాలను నీకు సమర్పిస్తున్నాను, నాకున్నటువంటి సమస్యలను నీకు సమర్పిస్తున్నాను కనుక నాకు స్వస్థతను దయచేయదేవా అని ప్రార్థన చేద్దాం. రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, నన్ను స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును మార్గము సత్యము జీవమును, నేనే పునరుత్థానమును మార్గము సత్యము జీవమును. అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత
సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనలను దీవించి మనకు బంగారు భవిష్యత్తును ఆ దేవుడు దయచేదురుగాక. ఆమేన్. అతి పూజ్యుడవు దేవుడే పూడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మనవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనం అయిన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. నిజము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును పెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరుతు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియా మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్యా తల్లి అవు వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియా భక్త జోజపగారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ అత్యశిష్యులయందును దేవుడే పుడు గణముగా స్తుతింపబడునుగాక. దేవుడే పుడు గణముగా స్తుతింపబడునుగాక. దేవుడే పుడు గణముగా స్తుతింపబడునుగాక.